నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతిలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన, బాధితులకి పరామర్శ, తొక్కిసలాట ఘటనపై విచారణకు ఆదేశం. తిరుపతి మృతుల కుటుంబాలకు 25 లక్షల పరిహారం, భవిష్యత్తులో తొక్కిసలాట జరగకుండా చర్యలు తీసుకుంటాం, మంత్రుల ప్రకటన. ప్రభుత్వ వైఫల్య కారణంగానే తిరుపతిలో తొక్కిసలాట ఘటన, బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టాలి, వైసీపీ నేతల డిమాండ్. గుంటూరు ప్రజలకు వేగంగా అభివృద్ది ఫలాలు, శ్యామలానగర్ రైల్వే గేటుకు త్వరలో పరిష్కారం, ఎమ్మెల్యే మాధవి వెల్లడి. కేంద్ర సహకార బ్యాంకులో అక్రమాలపై పోలీసుల చర్యలు, నకిలీ పత్రాలతో రుణాలు పొందిన 11 మంది అరెస్టు. జిల్లాలో ఉత్సాహంగా సాగుతున్న సంక్రాంతి సంబరాలు, ఆకట్టుకుంటున్న సాంస్కృతిక కార్యక్రమాలు, పండుగల విశిష్టతను భావితరాలకు తెలుసుకోవాలని ప్రముఖుల సూచన. తిరుపతిలో తొక్కిసలాట జరిగిన ప్రదేశాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించారు. విజయవాడ నుంచి బయలుదేరి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి తిరుపతి వచ్చారు. నగరంలోని బైరాగి పట్టెడ వద్ద ఘటనా స్థలాన్ని పరిశీలించి అధికారులతో మాట్లాడారు. ఘటనకు గల కారణాలు, ప్రభుత్వం తరపున బాధితులకు అందిస్తున్న సహాయ కార్యక్రమాల గురించి సీఎం అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో శ్యామలరావు, జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన ఎందుకు జరిగిందో సమాధానం చెప్పాలని చెప్పారు. భక్తుల రద్దీ పెరుగుతూ ఉంటే అధికారులు ఏం చేస్తున్నారు? ప్రతి ఒక్కరికి చెబుతున్నా బాధ్యత తీసుకున్నప్పుడు దాన్ని నెరవేర్చాలి, తమాషా అనుకోవద్దు అని వ్యాఖ్యానించారు. లోకల్ కంజెషన్ లేదు సార్. వాళ్ళు పీస్ఫుల్ గా కూర్చుని ఉన్నారు. బట్ వదిలేటప్పుడు మాత్రమే అది కంట్రోల్డ్ గా వదలకపోవడమే ఇబ్బంది సార్. ఇక్కడ లోకల్ కంజెషన్ ఒకసారి ఇక్కడ ఇదే న్యూ ప్లేస్ కదా, బీ క్లియర్. న్యూ ప్లేస్ తీసుకొచ్చి పెట్టినప్పుడు యు మస్ట్ హ్యావ్ డూస్ అండ్ డూ నాట్స్. మరి ఎక్కడ అమలు చేశారు మీరు? ఎవడైతే ఒక ఆఫీసర్ ఇక్కడ పంపిస్తారో చెప్పి పంపించారు కదా. అవన్నీ చేసాం సార్. డిఎస్పీ లెటర్ గా ఇచ్చారా? ఏమి ఇచ్చారు? కాపీ నాకు తీశారు. అవునాయా, నీకు ఇంతమంది క్రౌడ్ ఉన్నప్పుడు నువ్వు గేట్ తీసుకుంటే అది మెయిన్ గేట్ తెలుసా నీకు? హ్యూమన్ సైకాలజీ అర్థం చేసుకున్నావా? యాజ్ కలెక్టర్ హ్యూమన్ సైకాలజీ ఏంటి? దర్శనానికి పోవాలి, టికెట్లు కావాలి, అందుకు వచ్చి వెయిట్ చేస్తున్నారు, ప్యానిక్ గా ఉంటారు. వైకుంఠ ద్వార దర్శనం, టోకెన్ల పంపిణీ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో భక్తులు మృతి చెందిన నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతి చేరుకున్నారు. బైరాగి పట్టణంలోని పద్మావతి పార్కు చేరుకున్న డిప్యూటీ సీఎం తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు కోల్పోయిన ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును జేసీ శుభం బన్సల్, డీఎస్పీ చెంచుబాబు పవన్ కి వివరించారు. భక్తులు ఎందుకు ఒకేసారి క్యూ లైన్ లోకి వదలాల్సి వచ్చిందని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. హైకోర్టు దగ్గరగా ఉండటంతో భక్తులు పెద్ద ఎత్తున పద్మావతి పార్కు వచ్చారని అధికారులు వివరించారు.
కాబట్టి ఆటోమేటిక్గా క్రౌడ్ అనేది ఇక్కడ ఎక్కువ కాన్సంట్రేట్. దట్ ఇస్ ద బేస్ రీజన్ వై వి హావ్ ఏ మోర్ హ్యూజ్ క్రౌడ్ హియర్ కంపేర్ టు మీకు వాటితో కంపేర్ చేస్తే అంటే కర్ణాటక నుంచి భక్తులైనా సరే ఇది హైవే సార్. రెండోది ఏంటంటే ఇక్కడ సినిమాకి వెళ్ళామనుకో తమిళనాడు నుంచి వచ్చే బస్సు ఈజీగా స్టాప్ చేస్తాను కర్ణాటక వాళ్ళు డైరెక్ట్గా బై వాక్ డిస్టెన్స్ వచ్చేసి మిగతా అన్ని ఏంటంటే వేరే విధంగా వేరే అన్నగా ట్రాన్స్పోర్ట్ తీసుకోవాలి. నర్సింగ్ బస్ స్టాండ్ నియర్ బై ఉంటుంది కదా పిల్లలందరూ ఇమీడియట్గా వస్తుంది క్రౌడ్ ఎక్కువ బై దట్ టైమ్ వీ హ్యావ్ లెస్ ఫోర్స్ నాట్ ఏ పార్సింగ్ డిఫరెంట్ క్రౌడ్ విల్ కమ్ ఇన్ టు ద పిక్చర్. చూసుకుని ఇక్కడ తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి 25 లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు రెవెన్యూ మంత్రి అనకాని సత్యప్రసాద్ తెలిపారు. తిరుపతి రుయా ఆసుపత్రిలో మృతుల కుటుంబ సభ్యుల్ని మంత్రులు అనకాని, అనిత, పార్థసారథి, ఆనం రామనారాయణ రెడ్డి పరామర్శించారు. స్విమ్స్ ఆసుపత్రిలో క్షతగాత్రుల్ని పరామర్శించి వైద్యులతో మాట్లాడారు. గేట్ తెరిచారేమో అనుకుని అందరూ కూడా ఒకేసారి తొక్కిసారి చేసింది. దాంట్లో 6 చనిపోవడం చాలా బాధాకర విషయం. ముగ్గురు విశాఖపట్నం నుంచి, ఒక నర్సీపట్నం నుంచి, ఒకరు తమిళనాడు, ఒకరు కేరళ నుంచి 6 చనిపోవడం, 5 మహిళలు, ఒక పురుషులు చనిపోవడం జరిగింది. వారి యొక్క కుటుంబాలకి అందరూ కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారికి తెలియగానే వెంటనే అక్కడ ఉన్నటువంటి అధికారులు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరూ కూడా ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటూ మెరుగైన చికిత్స అందించాలని చెప్పేసి ఎవరికైతే ఇబ్బంది కలిగిందో 40 మందికి వాళ్ళకి కూడా మెరుగైన చికిత్స అందించాలని చెప్పి రుయా ఆసుపత్రికి అలాగే సిమ్స్ ఆసుపత్రికి చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మెరుగైన చికిత్స అందిస్తా ఉన్నాం. ఏదైతే చనిపోయారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వం, ఎందుకంటే పోయిన ప్రాణం ఎట్టి పట్టిస్తారో ఎవరు తీసుకురాలేదు, అయినప్పటికీ కూడా వారికి అండగా ఉండాలి, కుటుంబానికి ఎలాంటి లోటు ఉండకూడదు లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు చనిపోయిన కుటుంబానికి 25 లక్షల రూపాయలు ప్రకటన జరిగింది. తిరుపతిలో తొక్కిసలాట ఘటన ప్రమాదమా, కుట్ర అనే కోణంలో విచారణ చేస్తున్నామని హోంమంత్రి అనిత తెలిపారు. బాధితుల్ని పరామర్శించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఎవరి వైఫల్యం ఉందనేది సీసీ కెమెరాల ద్వారా తెలుస్తుందని చెప్పారు. బాధ్యులు ఏ స్థాయిలో ఉన్నా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా చూస్తామని చెప్పారు. అదేవిధంగా వైకుంఠ ఏకాదశి మొదలయ్యే సమయంలోనే ఈ ఘటన జరగడం దురదృష్టకరమని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఘటనకు కారణం తొందరపాటు చర్య, సమన్వయ లోపమా అనేది విచారణలో వెల్లడవుతుందని చెప్పారు. యొక్క ఆశీస్సుల కొరకు లక్షలాది మంది అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తున్నటువంటి తరుణంలో ఇదొక దుస్సంఘటన ఇక్కడ జరిగింది. ఈ సంఘటన పట్ల మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆయన దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడం, వారితో మరి భారత ప్రధానమంత్రి గారు కూడా వారి యొక్క బాధను వ్యక్తం చేయడం, ఉప ముఖ్యమంత్రి గారు కూడా వారి బాధను వ్యక్తం చేయడం, ఇవన్నీ కూడా చూడడం జరిగింది. ఈరోజు ఈ సంఘటన ఎలా జరిగింది అనేటువంటిది ఆ విచారణ, దాని నివేదికలు తర్వాత పరిశీలన చేయడం జరుగుతుంది. ముందు గాయాల పాలైనటువంటి వ్యక్తులకి మంచి మెరుగైన చికిత్స ఇవ్వాలన్నదే ప్రభుత్వం యొక్క లక్ష్యం. ముఖ్యమంత్రి గారి ఆదేశాలు కూడా అలాగే ఉన్నాయి. దాదాపు ఇప్పుడు చనిపోయినటువంటి కుటుంబాల్లో ఏ విధంగా అయితే వాళ్ళకి నష్టం జరిగిందో ఆ నష్టాన్ని మనుషులను అయితే తీసుకురాలేదు, కానీ ప్రభుత్వం ఆ కుటుంబాలను ఆదుకోవాలని చేసే ప్రయత్నంలో
ఇప్పుడే మా రెవెన్యూ మంత్రి గారు ముఖ్యమంత్రి గారి ఆలోచనని ప్రకటించడం జరిగింది. ప్రతి చనిపోయినటువంటి వ్యక్తి కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కింద ఆ కుటుంబానికి చేర్చడానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. చనిపోయినటువంటి వాళ్ళు పోస్ట్ మార్టం పూర్తి కాగానే వాళ్ళ యొక్క బాడీస్ అన్ని కూడా ఉన్నాయి. మీకు తెలుసు, ప్రతి చోట సీసీ కెమెరాలో ఏం జరిగింది అన్నది కూడా మేము అధ్యయనం చేసుకుంటాం. ప్రతి ఒక్కటి కూడా ఎంక్వైరీ జరుగుతుంది. ఇప్పటికే ఒక ప్రాథమిక నివేదిక అన్నది ఎస్పీ గారు, కలెక్టర్ గారు కలిపి ఈ రోజు ముఖ్యమంత్రి గారికి మాకు కూడా అందజేస్తున్నారు. ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు ప్రతిసారి వస్తూనే ఉంటారు లక్షలాది మంది ప్రజలు. ఇంకొంచెం ఇంకా చాలా ఎక్కువ మంది వచ్చారు. దానికి తగ్గట్టుగానే ఈ రోజు అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నాం. దయచేసి ప్రజలందరూ కూడా, ముఖ్యంగా ప్రతిపక్షాల వాళ్ళు, ప్రజలు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ఒక దురదృష్టకరమైన యాక్సిడెంట్ సంఘటన జరిగింది. దీనికి ఫర్దర్ గా జరగకుండా బాధ్యత కూడా మేము గవర్నమెంట్ తీసుకుంటాం. ఇప్పటి వరకు జరిగిన దాన్ని కూడా చింతిస్తున్నాం. ఎక్కడైనా కుట్రకోణం ఉందని ఆ కోణంలో కూడా మేము కూడా దర్యాప్తు చేస్తున్నాం. ఏదైనా కుట్రకోణం ఉందా, లేకపోతే బై యాక్సిడెంట్ జరిగిందా? ఇప్పుడు ఇమీడియట్ గా మేము కుట్రకోణం ఉందని మేము మాట్లాడకూడదు, మా దగ్గర ఆధారాలు లేకుండా మేము మాట్లాడకూడదు. కాబట్టి ఒక ప్రాథమిక నివేదిక వచ్చింది. దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపమని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీని మీద మనం అబ్జర్వ్ చేసుకుంటే తిరుపతి టీటీడీ విజిలెన్స్ అధికారుల నిర్లక్ష్యం వల్లనే తొక్కిసలాట జరిగిందని, ప్రభుత్వ బాధ్యత రాహిత్యానికి ఇది నిదర్శనమని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. వైకుంఠ ఏకాదశి దర్శనం టోకెన్ల కోసం భక్తులకు ఏర్పాట్లు చేయలేదు. తొక్కిసలాట బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టాలి. ఇంతమంది భక్తులు చనిపోతే పీఠాధిపతులు ఎటు వెళ్లారు? సనాతన యోధుడు అని చెప్పుకుంటున్న పవన్ స్పందన ఏది? నిజమైన సనాతన యోధుడైతే బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టాలి అని డిమాండ్ చేశారు. వాళ్ళకి ఎలా ఉంది, వాళ్ళకి ఏ విధమైన సర్వీస్ అందించి వాళ్ళని బతికించుకోవాలి, ఈ ఘటనకి ఎవరు కారణమో దాన్ని కనిపెట్టి మళ్ళీ జరగకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఈ రోజు కూడా మళ్ళీ టోకన్లు ఇచ్చే కార్యక్రమం ఉంటుంది కాబట్టి అవి చేయకుండా మళ్ళీ నీతిమాలిన రాజకీయాలు చేస్తూ దాని నుంచి తాను తప్పించుకోవడం కోసం ఈరోజు ఏ విధంగా అధికారుల నిర్లక్ష్యం అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్తో దీన్ని కొట్టేయాలని చూడటం నిజంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అసహించుకుంటున్నారు. ఎందుకంటే ఈరోజు అధికారులను కానీ టీటీడీ పాలక మండలిని కానీ ఎవరు నియమించారు? ఈ చంద్రబాబు నాయుడు గారే కదా. మరి ఒక అసమర్థుడిని ఈరోజు టీటీడీ చైర్మన్గా పెట్టడం జరిగింది. ఒక అసమర్థుడిని ఈరోజు ఎస్పీగా పెట్టడం జరిగింది. ఒక కలెక్టర్ని అక్కడ కలెక్టర్గా పెట్టారు. వీళ్ళెవరికి భక్తుల మీద ప్రేమ లేదు, అభిమానం లేదు, వాళ్ళకి సర్వీస్ చేయాలన్న మైండ్ సెట్ కూడా లేదు. ఎంతసేపు చంద్రబాబు నాయుడు చుట్టూ తిరుగుదామా, ఆయనకి భజన వేస్తే చాలు అనుకున్న కార్యక్రమం మనం 6, 7, 8వ తారీఖున చూసాం. జిల్లాలో ఉన్న తిరుపతి, చిత్తూరు జిల్లా ఎస్పీలతో సహా ప్రతి ఒక్కరూ కూడా చంద్రబాబు నాయుడు చుట్టూ తిరుగుతూ భజన చేస్తూ ఈరోజు ప్రజల్ని గాలికి వదిలేశారు. కాబట్టే నిన్న ఇంత పెద్ద సంఘటన జరిగింది. ఎంత దురదృష్టకరం అంటే ఇదేదో సడన్ గా ఈరోజు ప్రోగ్రాం పెట్టారు, మాకు తెలియకపోవడం వల్ల ఇలా జరిగిందని చెప్పడానికి లేదు. ఎవ్రీ ఇయర్ వైకుంఠ ఏకాదశి లక్షలాది మంది భక్తులు రావటం మనం కళ్ళారా చూస్తున్నాం. గత ప్రభుత్వం మీరు చూశారు, భక్తులకి ఏ విధంగా సౌకర్యాలని అందించడంలో, వాళ్ళకి సేఫ్టీని క్రియేట్ చేయటంలో, వాళ్ళకు వచ్చిన వాళ్ళకి పిల్లలకి పాలు ఇవ్వటం కానీ, పెద్దవాళ్ళకి వృద్ధులకి షెల్టర్స్ ఇవ్వటం కానీ, ఆడవాళ్ళకి కుటుంబ సభ్యులకి భోజనాలు ఏర్పాటు చేయడం మనం కళ్ళారా చూసాం. కానీ నిన్న ఫుల్ డే జనాలు ఎండల్లో రోడ్ల మీద పార్కుల దగ్గర కూర్చొని ఉంటే మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు లేడు, చిన్నపిల్లలకి పాలు ఇచ్చేవాళ్ళు లేరు, ముసలాళ్ళకి షెల్టర్స్ లేదు, భోజనాలు లేదు. అంటే ఎంత నిర్లక్ష్యం ప్రజలంటే, భక్తులంటే అనేది ఇక్కడ మనం గమనించాలి. నిన్న జరిగింది ఏదో ప్రమాదశాత్తు జరిగింది కాదు, ఇది ప్రభుత్వం చేసిన హత్యలు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి నిర్లక్ష్యం, ఆయన నియమించిన టీటీడీ పాలక వర్గం, అలాగే దేవాదాయ శాఖ మంత్రి, అలాగే డిప్యూటీ సీఎం, అలాగే హోంమంత్రి, వీళ్ళందరి నిర్లక్ష్యం వల్లే ఇది జరిగింది. కాబట్టి వీళ్ళందరి మీద కేసులు, అంటే క్రిమినల్ కేసుల్ని ఫైల్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మొన్నే మనం తిరుపతి తొక్కిసలాట ఘటనలో 6 శ్రీవారి భక్తుల మృతికి చంద్రబాబు పాలన వైఫల్యమే కారణమని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. తిరుపతి పర్యటనలో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడం ద్వారా తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని తెలియజేశారు. అలాగని చంద్రబాబు వలని శ్రీవారి సేవే పరమావధిగా పనిచేయాల్సిన టీటీడీ కాస్త టీడీపీ సేవకులుగా పరిమితమయ్యిందని విమర్శించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనానికి వస్తున్నటువంటి భక్తులకు టోకెన్లు జారీ చేసే కేంద్రాల వద్ద
తొక్కిసలాట జరిగి ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం 6 మరణించారు. అనేక మంది అస్వస్థులై అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నటువంటి సందర్భం. తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఆంధ్రప్రదేశ్లో ఉండటం మనకు చాలా గర్వకారణం. ప్రపంచంలోనే అత్యధికంగా భక్తులు ఉన్నటువంటి భగవంతుడు వెంకటేశ్వర స్వామి. ఆయనకి భక్తుల రద్దీ ఈ సందర్భంలోనే కాదు, ప్రతి నిత్యం వేల మంది, లక్షల మంది దర్శించుకుంటారు, వారు మొక్కులు తీర్చుకుంటారు. రాను రాను రద్దీ పెరుగుతూ వస్తుంది. దానికి తగ్గట్టుగానే పాలక మండళ్ళు అనేకమైన సంస్కరణ తీసుకొచ్చారు. ఒత్తిడి తగ్గించేందుకు అనేకమైనటువంటి రూల్స్ కూడా పెట్టారు. ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనం ప్రతి సంవత్సరం కూడా చాలా పెద్ద ఎత్తున భక్తులు వెళతారు, దర్శించుకుంటారు. నిజంగా ఆ సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలికి కానీ, ఈవోకి కానీ, జేఈఓకి కానీ, అక్కడున్న సిబ్బందికి కానీ చాలా ఒత్తిడి కలిగించేటటువంటి కార్యక్రమం అది. ఆ కార్యక్రమం అయ్యేంత వరకు నిరంతరం శ్రమిస్తుంటారు అక్కడ ఉన్నటువంటి టీటీడీ ఎంప్లాయీస్ అందరూ కూడా, ఇంక్లూడింగ్ చైర్మన్, బోర్డ్ మెంబర్స్, ఈఓ, జేఈఓ, ఇంకా డిఫరెంట్ పదవుల్లో ఉన్నవారు చాలా ఎక్కువగా కష్టపడి దీనిలో ఏ విధమైనటువంటి తుత్రుపాటు లేకోకుండా చేయాలని తాపత్రయపడుతూ ఉండటం. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో ఆంధ్రప్రదేశ్ లో ప్రతి చోట అభివృద్ది స్పష్టంగా కనిపిస్తుందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. గురువారం 28వ డివిజన్ సీతమ్మ కాలనీ మెయిన్ రోడ్ లో 94 లక్షలతో 695 మీటర్ల సీసీ రోడ్డు మరియు అప్రోచ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడారు. పశ్చిమ నియోజకవర్గ నలుమూలల కోట్లాది రూపాయలతో అభివృద్ది పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. నియోజకవర్గంలో అభివృద్ది అనే మాటకు నియోజకవర్గంలో ఎక్కడా కూడా గుంతలు లేకుండా చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. కొన్ని చోట్ల ప్యాచ్ వర్క్ పనులు, అవసరమైన చోట్ల బీటీ రోడ్లు, సీసీ రోడ్ల పనులు ఇప్పటికీ పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వచ్చామని తెలియజేశారు. అదేవిధంగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కృషితో ఇప్పటికే శంకర్ విలాస్ బ్రిడ్జి, గడ్డిపాడు రైల్వే ఆర్ఓబీకి నిధులు మంజూరు అయ్యాయని ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. త్వరలోనే శ్యామలనగర్ ఆర్యూబీకి కూడా నిధులు మంజూరు అవుతాయన్న ఆశాభావాన్ని ఎమ్మెల్యే గల్లా మాధవి వ్యక్తం చేశారు. 28వ డివిజన్ లో దాదాపు 12 కోట్లతో అభివృద్ది పనులు చేయడం జరిగిందని తెలిపారు. 8వ డివిజన్ లో సీతమ్మ కాలనీలో 690 మీటర్ల రోడ్డు, సీసీ రోడ్ ని శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. ఎప్పటి నుంచో ఇది కోరుకుంటున్న రోడ్డు. సో అక్టోబర్లో దీనికి ప్రపోజల్స్ పెట్టుకొని వెంటనే ఈ జనవరిలోని దీనికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఒక 1 మంత్లో నాగేశ్వరరావు గారు అనే కాంట్రాక్టర్ దీన్ని అందుబాటులో తీసుకొస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఏదేమైనా చాలా ఫాస్ట్గా చాలా రిమోట్ ఏరియాస్లో వర్క్స్ అనేవి మొదలు పెట్టుకొని ముందుకు తీసుకెళ్లే ఒక లక్ష్యంతో ఈరోజు యావత్ అన్ని డివిజన్లలో కూడా మారుమూల శివారు ప్రాంతాలన్నిటి మీద ఫోకస్ చేసి ముందుగా వాటిని పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ప్రజలందరూ కూడా దీనికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. 6 మీటర్ల విడ్త్తో ఈ ఒక రోడ్డు ముందుకు వెళ్ళిపోతున్న పరిస్థితి. 5 మీటర్లు ఉన్నదాన్ని ఇంకొంచెం 1 మీటర్ ఎక్స్టెండ్ చేసి మరి దీన్ని వైడ్గా చేస్తూ ఆపోజిట్లో ఆల్రెడీ డ్రైన్ ఉంది, దానికి ఈక్వల్గా అదర్ డ్రైన్ ఫామ్ చేసుకుంటూ ఈ యొక్క రోడ్ని నిర్మిస్తాము అని చెప్పి కాంట్రాక్టర్ గారు హామీ ఇవ్వడం జరిగింది. ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఆనందంగా వ్యక్తం రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర ఇన్నర్ రింగ్ రోడ్డు రైల్వే ట్రాక్ దగ్గర ఇన్నర్ ఆర్యూబీ శాంక్షన్ అయినట్టుంది. అంటే శ్యామలనగర్ గేట్ కి సంబంధించింది కూడా ఆర్ఓబీ కానీ ఆర్యూబీ కానీ ఎప్పటి నుంచో ప్రపోజల్ ఉందండి. దాన్ని కూడా చేస్తారు ఫాస్ట్ గా. ఎంపీ గారు అయితే మేజర్ గా అరండాలపేట ఫ్లైఓవర్ మీద, ఈ శ్యామలనగర్ ఫ్లైఓవర్ మీద, అదే విధంగా ఇప్పుడు నిన్న మనకి శాంక్షన్ అయిన
ఈ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ ఆర్ఓబి మీద చాలా ఫోకస్డ్ గా ఉన్నారు. చాలా ఫాస్ట్ గా దీని మీద కూడా రెడీ అవుతున్నాయి ఎస్టిమేషన్స్. 4 లైన్సా లేకపోతే 120 మీటర్స్ అని చెప్పి ఆల్రెడీ రైల్వే వాళ్ళు దానికి చెప్పడం జరిగింది. అయితే మనకి దాన్ని ఎంత ఎక్స్టెంట్ పాసిబుల్ అవుతుంది అనేది కమిషనర్ గారితో కొంచెం మాట్లాడడం జరిగింది. ఒక 90 మీటర్స్ అండి. ఈ రోజు కుందుల రోడ్లోని ఈ కుందుల రోడ్ అంటారు దీన్ని 98 లక్షల ఎస్టిమేషన్ తోటి 26/7/2023 తరగతి మన కౌన్సిల్ సమావేశంలో ఆనాటి ఎమ్మెల్యే మద్దాలగిరి గారు, మన మేయర్ కావేటి మనోహర్ నాయుడు గారు, అన్న లేళ్లారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోడ్డును ఆ రోజు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ రోజు కాంట్రాక్టర్ తీసుకొని కూడా ఈ వర్క్ మొదలు పెడితే కొబ్బరికాయ కొట్టడం జరిగింది. తద్వారా కాంట్రాక్టర్ గారికి వేరే కాంట్రాక్ట్ చేయడం వల్ల ఇబ్బందులు ఉన్న వల్ల కాంట్రాక్ట్ ఆగిపోయింది. ఇవాళ కొత్తగా దీన్ని మళ్ళీ రీఓపెనింగ్ చేసి శంకుస్థాపన చేస్తున్నారు. ఈ రోజు మన స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవ్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు కొబ్బరికాయలు పెట్టి దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇదే కాక ఆ రోజునే ఇదే దాంట్లో 0 లైన్ 1వ లైన్ కలిపి 50 లక్షల రూపాయల వర్క్ ఒకటి, తర్వాత 4వ లైన్ 5వ లైన్ కలిపి 84 లక్షల రూపాయల వర్క్ ఒకటి, 5వ లైన్ లో ఒక 50 లక్షల రూపాయల వర్క్ ఒకటి కూడా స్థానికంగా శాంక్షన్ చేస్తుంది. ఇది ఆ రోజే టెండర్స్ తీసుకొని స్టార్ట్ అయినట్టు కూడా ఇవన్నీ మన దగ్గర ఆ రోజు కొబ్బరికాయలు కొట్టి వర్క్ చేస్తున్నారు. ఇక్కడ దాదాపు మా యాంలో ఇప్పుడు దాదాపు 12 కోట్ల రూపాయల వర్కులు ఈ డివిజన్ లో గత 3 సంవత్సరాల్లో జరుగుతున్న ఎలక్షన్ కంటే ముందు. తర్వాత ఆ రోజు దాదాపు 6 కోట్ల రూపాయల వర్కులు కాంట్రాక్టులు తీసుకొని కొబ్బరికాయలు కొట్టేసి మొదలు పెట్టేసి టెండర్లు పెండింగ్ ఉన్నాయి. ఆ టెండర్లు పెండింగ్ ఉన్నాయి. వాళ్ళ ఎమ్మెల్యే మళ్ళీ కొబ్బరికాయలు పెట్టి వాళ్ళ ప్రారంభం చేస్తారు. జీడీసీసీబీ బ్యాంకులో నకిలీ రుణాలు పొందిన కేసును ఛేదించామని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. ప్రతిపాడు రైతు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని అన్నారు. ఈ కేసులో 30 మంది నిందితుల్ని గుర్తించి 11 మందిని అరెస్టు చేశామని చెప్పారు. గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలను ఎస్పీ వెల్లడించారు. రైతు పేరుతో దొంగ పత్రాలు సృష్టించి రుణాలు పొందారు. ఆధార్ నెంబర్ తెలుసుకుని పేరు, అడ్రస్ మార్చారు. నకిలీ పాస్బుక్ కూడా తయారు చేశారు. ఈ ముఠాకు బ్యాంకు సిబ్బంది సహకరించారు. మాజీ బ్రాంచ్ మేనేజర్, సహకార సంఘం కార్యదర్శిని అరెస్టు చేశాం. 5 కోట్ల వరకు మోసం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. 2019, 2020, 2021లో నకిలీ రుణాలు తీసుకున్నారు అని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. నాకు తెలిసిన వరకు యాజ్ ఆఫ్ నో జీడీసీసీ ఉంది యాక్చువల్లీ, బికాస్ ఇట్ ఈస్ నబార్డ్, పిఏసిఎస్, తర్వాత ఎన్క్యూంబరెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాలి, తర్వాత రెజల్యూషన్ పాస్ చేయాలి, తర్వాత జీడీసీసీ బ్యాంక్ కి ఫార్వర్డ్ చేస్తారు. తర్వాత నెక్స్ట్ ఎవరండి ఉన్నారు. టోటలీ 21 కేసెస్ వరకు రిజిస్టర్ అయింది. ఓవర్ పీరియడ్ ఆఫ్ ఆల్మోస్ట్ 2007 నుంచి కూడా మనకి 2007 నుంచి కూడా దాదాపు మనకి ఓవర్ పీరియడ్ ఆఫ్ 14-15 ఇయర్స్ కలిపి 21 కేసెస్ దగ్గర రిజిస్టర్ అయి ఉంది. యాక్చువల్లీ కేసెస్ ఇప్పుడు మేము వెరిఫికేషన్ చేస్తున్నాము, దాంట్లో ఏ స్టేజ్లో ఉంది, దాంట్లో ఎవిడెన్స్ ఏముందన్నది చెప్పేసి. బట్ మెయిన్ ఏంటంటే దాని కంప్లైనెన్స్ ఎవరు దాంట్లో అక్యూజ్డ్ పార్ట్ ఆఫ్ ద మెంబర్ హూ డిడ్ ద క్రైమ్ వాళ్ళే దాంట్లో కంప్లైనెంట్గా ఉన్నారు. అదొకటి ఐడెంటిఫై కామన్గా చేస్తాము. బట్ అదర్వైజ్ 21 పాత కేసెస్ ఉన్నాయి. ఇది కాకుండా ఇది సెపరేట్ ప్రైమ్ అక్యూజ్డ్ అనేది ఇక్కడ కాదు. యాక్చువల్లీ ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఎవరు ఇంపార్టెంటో నేను 11 అక్యూజ్లో ఇంపార్టెంట్ వాళ్ళని మీకు నేను చదివి చూపించాను. ఇంకా మిగిలిన వాళ్ళని నేను మీకు చదవట్లేదు. మెయిన్ దీనిట్లో 3 స్టేక్ హోల్డర్స్ ఉన్నారు. ఓకే, ఐడియా అనేది అది ఒక 15-20 సంవత్సరాలకు ముందే ఈ ఐడియా అనేది ఫామ్ అయిపోయింది. ఐడియాని ఎలాగా ఇంప్లిమెంట్ చేయాలన్నది ఒకరు సపరేట్గా చేయలేరు. ఈ ప్రాసెస్ని ఖచ్చితంగా దీనికి ఒక టీం ఉండాలి. ఏ టీము? ఫేక్ ఫార్మర్స్ని ఐడెంటిఫై చేస్తూ దీన్ని బెనిఫిట్ పొందాలని ఒక ఆశ ఒక టీంకి ఉండాలి. అదొక 7-8 మెంబర్స్ కలిపి ఒక టీంని ఫామ్ చేసుకుంటారు. ఈ ఫామ్ చేసిన టీంకి ఎవరెవరు సపోర్ట్ ఉండాలంటే మనకి ఎవరు ఈ పట్టాదారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ అడంగలు వెబ్లాండ్లో సర్వే ఎక్కించడం ఇవన్నీ కూడా విఆర్ఓ ఎంఆర్ఓస్ ఎవరైనా సపోర్ట్ ఉండాలి. దాని తర్వాత సెకండ్ ఏంది మనకి పిఏసిఎస్ ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీలో ఉన్న సిఈఓస్ సపోర్ట్ ఉండాలి. తర్వాత జీడీసీసీ అక్కడ మేనేజర్ సపోర్ట్ ఉండాలి. ఇది ఒకటి. తర్వాత మెయిన్ ఏంటి ఫేక్ పట్టాదారు పాస్బుక్స్ క్రియేట్ చేయడంలో రామానుజన్ అని మీకు చెప్పాను నేను, ఆ వ్యక్తి. అదేవిధంగా తిరుపతి రెడ్డి, ఆవుల తిరుపతి రెడ్డి ఈ పాన్ కార్డు ఆధార్ కార్డు టెక్నికలీ క్రియేట్ చేయి. ఇదన్నీ కూడా కాంబినేషన్ ఆఫ్ యాక్ట్. ఇప్పుడు మేము ఇన్వెస్టిగేషన్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా గుంటూరులో ఆందోళన కొనసాగుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నగరంలో నిరసన చేపట్టారు. కోబాల్డ్పేటలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ని అవమానించిన కేంద్ర హోంమంత్రిని తక్షణమే పదవి నుంచి తప్పించాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేతలు డాక్టర్ జాన్ బాబు, ఈశ్వరరావు డిమాండ్ చేశారు. భారతదేశం రాజ్యాంగం అంటే గౌరవం లేని వ్యక్తుల్ని దేశం నుంచి బహిష్కరించాలని సూచించారు. పిసిసి డిసిసి పిలుపు మేరకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో
మరి నా ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఏళన చేసి అవమానించేందుకు మరి దేశ హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని, అలాగే తన ఎంపీ పదవి కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే అంబేద్కర్ అంటే దేశ ప్రజలకి ఒక దేవుడు లాంటి వాడు. ఎందుకంటే ఆయన రాజ్యాంగం వల్లనే ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అనగా తొక్కబడిన జాతులు కూడా ఈరోజు తలెత్తుకుని బతుకుతున్నాయి. అలాంటి రాజ్యాంగాన్ని నిర్మూలించాలని ఒక కుట్రతోటి ఈ మోడీ కానీ, అమిత్ షా కానీ, ఈ బీజేపీ ప్రభుత్వం కానీ వీళ్ళందరూ కూడా దేశాన్ని మొత్తం తీసుకెళ్లాలని, వాళ్ళ యొక్క రాజ్యాంగాన్ని, సొంత రాజ్యాంగాన్ని అమలుపరచాలని ఆలోచన చేస్తూ కుట్ర పడుతూ మరి ఈరోజు అంబేద్కర్ గారిని పార్లమెంట్లో అతి హీనాధీనంగా మాట్లాడుతూ, అదేవిధంగా అంబేద్కర్ దేవుడా అంటే ఆయన రాజ్యాంగాన్ని తీసేయాలని కుట్రతో ఇవన్నీ జరుగుతున్నాయి. గత 2 పర్యాయాలు పాలించి బీజేపీ 3వ పర్యాయం ఈ టైం కూడా మరి దేశంలో మరి గవర్నమెంట్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ రావాల్సింది గవర్నమెంట్లో, అయినా కానీ వాళ్ళ యొక్క నీచ రాజకీయాలతోటి, కుట్రలతోటి మరి మెయింటైన్ చేసుకొని మరి ఈరోజు ప్రభుత్వాలు ఏర్పాటు చేశారు. ఢిల్లీలో ప్రపంచ మేధావి, విద్యాధికుడు, అనేక దేశాల్లో పోటీ జరిపి భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకి అనుకూలంగా రాజ్యాంగ నిర్మాతగా రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఎక్కడ లేని రాజ్యాంగం మన దేశంలో ఉన్నది. దానికి అతను మహాత్ముడు, భగవత్ స్వరూపుడే. మహాత్మా గాంధీ జాతీయ స్వాతంత్రం తీసుకొస్తే సత్యాగ్రహము, అహింస అనే సిద్ధాంతంతో వారు స్వాతంత్రం తీసుకొచ్చారు. అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని రాసి ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో ప్రతి వ్యక్తి కూడా స్వేచ్ఛా స్వాతంత్రాలు కూడా జరిగింది. ఎవరికైనా కామన్ మ్యాన్కు ఎవరికైనా అన్యాయం జరిగిందంటే ప్రభుత్వం వినాలి. పార్లమెంట్లో, అసెంబ్లీలో, మరి మున్సిపాలిటీల్లో, అదేవిధంగా ప్రభుత్వాధికారులు, కోర్టులు, అలా మూడు పద్ధతుల్లో మనం తప్పలేమన్నా సాధించుకున్నాం. న్యాయ వ్యవస్థ ప్రకృతిని ఆరాధించడం, సాంప్రదాయాన్ని గౌరవించడం భారతీయ పండుగల ముఖ్య ఉద్దేశమని డాక్టర్ కెఎస్ శ్రీవిద్య ఆక్స్ఫర్డ్ స్కూల్ రీజనల్ ఇన్ఛార్జ్ సుందర్ రామిరెడ్డి, ప్రిన్సిపల్ ఆదిలక్ష్మి స్పష్టం చేశారు. తెలుగు ప్రజలు చేసుకునే అతిపెద్ద పండుగ సంక్రాంతి పండుగ అని చెప్పారు. భోగి మంటల ద్వారా చెడును అగ్నికి ఆహుతి చేస్తామని, సంక్రాంతి పండుగ నాడు ధాన్యలక్ష్మిని పూజిస్తామని, కనుమ రోజున పశువుల్ని ఆరాధిస్తామని వివరించారు. గుంటూరు నగరాలు ఆక్స్ఫర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్లో గురువారం సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ సందర్భంగా గ్రామీణ వాతావరణం ఉట్టిపడేలా స్కూల్ ఆవరణలో పలు ఆకృతులను ఏర్పాటు చేశారు. బొమ్మల కొలువు విద్యార్థుల్ని విశేషంగా ఆకట్టుకుంది. ఈ మేరకు చిన్నారులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకుల్ని ఓలలాడించింది. చిన్నారులతో కలిసి ఉపాధ్యాయ బృందం చేసిన నృత్యం ఈ కార్యక్రమానికి హైలైట్ గా నిలిచింది. అనంతరం ముఖ్య అతిథిగా మీడియాతో మాట్లాడుతూ ఆక్స్ఫర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్లో విద్యతో పాటు ట్రెడిషనల్ కల్చరల్ యాక్టివిటీస్ కి ప్రాధాన్యత ఇవ్వడం గొప్ప విషయమని తెలియజేశారు. కుల మతాలకు అతీతంగా అన్ని పండుగల విశిష్టతను విద్యార్థులకు తెలియచెప్పేలా అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. సంవత్సర శుభాకాంక్షలు.
అలాగే భోగి, సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు. ఈ 3 రోజుల్లో ముఖ్యంగా మనం ఇక్కడ పిల్లలందరూ చాలా సంతోషమైన సమయంలో వీళ్ళతో గడపడానికి చాలా ఆనందంగా ఉంది. నాకు చిన్నప్పటి రోజులన్నీ గుర్తుకొచ్చినాయి. ముఖ్యంగా వీళ్ళు మనందరికీ సాంప్రదాయాలు, బెంగిరెద్దులు, భోగి మంటలు, గొబ్బెమ్మలు ఇవన్నీ వీటి వెనకాలన్న సైన్స్ చూసుకుంటే గనక భోగి మంటల్లో ఏదైతే చెత్తను మనం పడేయమంటామో అలానే పనికిరాని వస్తువుల్ని ఇంట్లో ఎట్లయితే పనికిరాని వస్తువులు మనం భోగి మంటల్లో వేసి కాల్చేస్తామో అట్లానే మన మానసిక స్థితిలో కనుక ఏదైనా చెడు ప్రవర్తన, అటువంటి అంటే చెడు ప్రభావాలు, ఆలోచనలు, ఆత్మన్యూనత భావం ఇలాంటివి ఏదన్నా ఉంటే కనుక పిల్లలకి ఎస్పెషల్లీ పేరెంట్స్కి కూడా అలాంటివన్నీ పక్కన పెట్టి కొత్త ఒరవడితో కొత్త శక్తితో సంక్రాంతి వచ్చేటప్పటికి శంకరుడు మకర రాశిలో ప్రవేశించి కొత్త ఎనర్జీని మనకి ప్రసాదిస్తాడు. అలానే మనందరం క్లీన్ గా ఉండి భోగిలో ఏదైతే అన్ని క్లెన్స్ చేసేసుకొని పారేసి పాతవన్నీ కూడా కొత్త ఎనర్జీతో మంచి లక్ష్యంతో ముందుకు సాగాలి. అలానే ఇది కనుమ ఇచ్చే మెసేజ్ ఏంటంటే పశుపక్షాదులతో ఏదైతే ఉందో జంతువుల్ని పూజించమని, ఆరాధించమని, ప్రకృతిని ప్రేమించి ఆరాధించి దానితో అనుగుణంగా దానితో మమేకమై నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి జరుపుకోవడం మా స్కూల్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక విద్య ఒక్కటే కాదు, విద్యతో పాటు ఇతర ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. ఎందుకంటే పిల్లలు ఎప్పుడు చదువు అంటే వాళ్ళు బాగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. ఆ విధంగా స్ట్రెస్ నుంచి రిలీఫ్ చేయడం కోసమే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, సంక్రాంతి అనగా, టీచర్స్ డే అనగా, ఇండిపెండెన్స్ డే ఇవన్నీ సెలబ్రేట్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళకి ఇవన్నీ మన సాంప్రదాయాలకు తెలవాలి. ఏంటి అసలు మన పూర్వీకులు ఎలా ఉన్నారు, మనం ఎలా ఉన్నాము, మన పద్ధతులు కొంతన్నా వాళ్ళకి నేర్పించే ఉద్దేశంతో ఈ సెలబ్రేషన్ జరుపుతా ఉన్నాం మేము. ఈ సంక్రాంతి ఏంటంటే మకర సంక్రాంతి మనం భోగి, కనుమ జరుపుకుంటాం కదా. భోగి అంటే మన ఇంట్లో ఉన్న పాత వస్తువులు, చెత్త చెదారం అన్నీ తీసి బయటకు వేస్తాం, అవి మంటలు వేస్తాం. ఎందుకు వేస్తాం అంటే ఇవన్నీ మనకి ఉపయోగం లేనివని. అదేవిధంగా మన పిల్లల్లో పెద్దలు ఎవరైతే వాళ్ళలో ఉన్న చెడు లక్షణాలు విడిచిపెట్టి మంచి లక్షణాలు అలవర్చుకొని రాబోయే జీవితంలో మంచి పద్ధతులు నేర్చుకొని మంచిగా వృద్ధి చెందాలనే ఆకాంక్షతోటి ఈ సంస్కారం అండి. మేము ఇవాళ ఆక్స్ఫర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్లో నగరాలు క్యాంపస్లో సంక్రాంతి సెలబ్రేషన్స్ చేస్తున్నామండి. సో ఈ సెలబ్రేషన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం పండుగ యొక్క విశిష్టతలు మన పిల్లలకి తెలియచెప్పాలి. మనం అసలు ఆ పండుగలు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాము, ఆ పండుగల వలన ఉపయోగాలు ఏంటి, అవన్నీ పిల్లలకి తెలియచెప్పాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ సంక్రాంతి సెలబ్రేషన్స్ చేయడానికి మా మేనేజ్మెంట్ మాకు పర్మిషన్ ఇచ్చారండి. సో అసలు సంక్రాంతి ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాము, సంక్రాంతి సెలవులు అనగానే ఎక్కడ వాళ్ళందరూ ముందు వాళ్ళ హోమ్ టౌన్స్కి వెళ్ళిపోతారు, వాళ్ళ బంధువులందరినీ కలుస్తారు, భోగి రోజు భోగి మంటలు వేసుకుంటారు, సంక్రాంతి రోజు చక్కగా అందరూ మంచి కొత్త బట్టలు వేసుకొని అందరికి పిండి వంటలు వండుకొని అందరితోటి పంచుకొని కలిసి కూర్చొని తింటారు. కనుమ రోజు పల్లెటూర్లలో వాళ్ళ ఇంట్లో ఉన్న ఎద్దులకి, ఆవులకి, గేదెలకి వీటన్నిటికీ పూజలు చేసి, ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఆధారిత రాష్ట్రం మనకి. సో ఈ వ్యవసాయ ఆధారిత రాష్ట్రంలో పశువులకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ని తెలియచెప్పాలి.